తమిళనాడు 2 పార్టీలు, ద్రవిడ పార్టీలు, రెండు పార్టీలు, ద్రవిడ పార్టీలు, ఏఐడిఎంకే డిఎంకే 2 జరుగుతూ ఉన్నది. ఈయన ఈసారి సైకిల్ ఇస్తానంటే రేపు ఆయన స్కూటర్ ఇస్తా అంటాడు, ఈయన మిక్సీ ఇస్తానంటే ఇంకా ఆయన టీవీ ఇస్తా అంటాడు. ఈ విధంగా జరుగుతున్నది. అలాంటిదప్పుడు విజయ్ జస్ట్ ఒక 2 years కింద పార్టీ పెట్టి దాంట్లో ఒక 6 నెలల ముందు నుంచి ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండు. అలాంటి ఆయనకు 100 above సీట్స్ వచ్చినాయంటే ఈయనకి ఇచ్చిన క్యాండిడేట్స్కు డబ్బులు లేదు, ఈయన కూడా క్యాంపెయిన్ చేసేదానికి సమయం సరిపోలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా కూడా ఈ విధంగా ప్రజలు ఆయనకు ఓట్లు వేసిండ్రంటే మీరు ఏం గ్రహించాలా? ప్రజలు మార్పు కోరుతుంటూ పాత ముచ్చట్లు నీ మీద అది మీద ఏదో తాయదాలు ఇచ్చి మేము ఓట్లు వేయించుకుంటాము అనేది కుదరదు. విజయ్ ఏమన్నాడు? 2 అన్నాడు. మెయిన్ వైద్యం, హెల్త్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తా అన్నాడు, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తా అన్నాడు. ఈ రెండింటిని ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి ఫ్యూచర్లో కూడా 100% అలాంటి అంటే కొత్త అనేది రావాలా, నిజంగా ఏం కావాలి ప్రజలకు అది చేసేటోళ్ళు కావాలి. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ పబ్బం గడుపుకున్నామంటే అలాంటి వాళ్ళను 100% రిజెక్ట్ చేస్తారని చెప్పి మనకు తెలిసింది. విజయ్ పార్టీలో ఎవరైతే టికెట్లు ఇచ్చిండ్రో వాళ్ళకి ఏమున్నది మనం చెప్తా ఉంటారు, మనం ఎవరిని అడిగినా కూడా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా. నిజంగా చెప్పాలంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గవర్నర్ గారు, అక్కడ ఉన్న గవర్నర్ గారు ఫస్ట్ టైం డబ్బులు లేకుంటే గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు మెడ్రాస్ తమిళనాడు స్టేట్లో ఉన్నారు. డబ్బులు లేకుండా ఖర్చు చేసి, అంతే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు. విజయ్ తన దగ్గర ఉన్న డ్రైవర్ కొడుకు ఇస్తే ఆయన కూడా గెలిచాడు. ఆయన ఎంత పెడతాడు? ఏదైతే రాజకీయాల్లో మార్పు డబ్బుతో సంబంధం లేకుండా ఎన్నికలు జరగాలి అని విజయ్ చేసి చూపించాడు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఏ విధంగా మార్పు వచ్చిందో ఆ మార్పు ఈ రోజు తమిళనాడు వచ్చింది. అలాంటప్పుడు అలాంటి పార్టీని ఎంకరేజ్ చేయాలి కదా. కానీ తంబిదురాయ ఏదో ఇప్పుడే ఏదో మనం చెప్తా ఉండే ఎవరు డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారట. ఆ విధంగా చేస్తే అప్పుడు అది డిఎంకే అవుతుంది, ఇది అన్నా డిఎంకే అవుతుంది, విజయ్ పార్టీ అంతే కదా. అంతేలే, ఆ విధంగా అవుతుంది. అది కూడా మంచిదే, ఏదైనా సరే వాళ్ళకి మంచిదే, విజయ్ గారికి మంచిది. ఇది ఫ్యూచర్ ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎంతకాలం ఆపలేరు కదా. నిన్నటి దాకా మీ ఇద్దరు నీవా నేనా అనుకుంటారు, మీరిద్దరు రేపు కలుసుకుంటా ఉంటారు. ఎవరిని కొత్తగా పార్టీ అంటే మీరు ఏదైతే యువత నోరు నొక్కాలని మీరు అనుకుంటున్నారో ఆ యువత మీకు వాత పెడతారు రేపు.